ఏదైతే తాజాగా కీలకమైనటువంటి అంశం తిరుమలలో వాస్తవంగా ఏంటంటే హోటళ్ళకి అద్దెలు విపరీతంగా ఉంటాయి. అందువలన వాళ్ళు నాణ్యతకు సంబంధించి ఇబ్బంది తలెత్తుతోందని చెప్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని సరిచేసే ప్రక్రియ చేసింది. తిరుమల ప్రైవేట్ సంస్థలు నిలిచే హోటళ్ళ అద్దెలను భారీగా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్ల కార్యపరిమితిని 5 ఏళ్లకు పెంచింది. కొత్తగా 5 చిన్న హోటళ్లు, 5 పెద్ద హోటళ్ల నిర్వహణకి టెండర్లు పిలిచింది. టెండర్దారు తప్పనిసరిగా హిందూ అయి ఉండాలని, 10 హోటళ్లు నడుపుతూ ఉండాలని, ఈ రంగంలో 5 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధనలు విధించింది. ఈ నెల 23న ప్రారంభమైన ఈ టెండర్ ప్రక్రియ జూలై 19వ తేదీన ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం డిప్ ద్వారా లైసెన్స్దారుల ఎంపిక పూర్తవుతుంది. నెలకు 12.99 లక్షలుగా ఉన్న సప్తగిరి హోటళ్ల అద్దెను 9.75 లక్షలకు తగ్గించగా, కౌస్తుభం హోటల్కి 16.2 లక్షల నుంచి 12.15 లక్షలు తగ్గించారు. జనతా క్యాంటీన్గా పిలిచే ఎంఎంటీ క్యాంటీన్కి 5.05 లక్షల అద్దెను 3.8 లక్షలు, పిఎస్సి నార్త్కి 4.1 లక్షలని 3.1 లక్షకి, హెచ్విసికి 3.33 లక్షల నుంచి 2.5 లక్షలకి, పిఎస్సి వెస్ట్కి 4.44 లక్షల నుంచి 3.35 లక్షలు తగ్గించారు. అలాగే శ్రీవత్సకి 33.39 లక్షలు ఉన్న అద్దెను 33.5 లక్షలకి, శ్రీ వెంకటేశ్వర హోటల్ 12.37 లక్షల నుంచి 23.5 లక్షలకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.